ఏండోయ్ ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లి కౌరు బయటకు వచ్చాయనండి. ఓ పాల్మీ సొవీట్ అడారంటే మన పెళ్లి కౌరులని చెప్పేస్తానండి. మన సంగరాజు వారి పెళ్లి సందరండి. కీర్తిశేషులు మన సంగరాజు నాగరాజు గారు, అదేనండి మన రిటైర్డ్ పంచాయతీ సెక్రటరీ గారు శ్రీమతి సంగీత గారు లేరు. ఆప్యాయంగా అందరినీ పలకరించేస్తూ ఉంటారు. వాళ్ళ కనిష్ట కుమారుడు మన శివశంకర్రాజు పెళ్ళండి. మంచి మనసున్నాడు, సొగసైనడు. మరి మన శివశంకర్రాజుని చేసుకోబోయా సకన్ సొక్క ఎవరంటారా? మన పెద్ద పెరియ రాజుపాలెం వాస్తవ్యులు మన వెంకటరమణ రాజు గారు శ్రీమతి కవిత గారు లేరు. చూడమొచ్చగా ఉంటారు. వాళ్ళ జ్యేష్ఠ కుమార్తె మన సాయిలికితే అండి. కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి. ఎప్పుడు చిరునవ్వు సిందించే గడుచు పిల్లండి. మరి వీళ్ళిద్దరికే పెద్దల వివాహం నిశ్చయించారండి. మరి వీళ్ళు ఎప్పుడు అంటారా? ఈ నెల డిసెంబర్ 6వ తారీఖు అనగా శుక్రవారం తెల్లవారుజామున 4:30 వీళ్ళు ఎక్కడంటారా? మన రాయచోటిలో లయ గార్డెన్స్ లేదు, అక్కడే అంగరంగ వైభవంగా జరగబోతున్నాయండి. మరి భోజనాలు అంటారా? ఆ మటుకు వస్తానండి. ఇదిగో ముందు రోజే 5వ తారీఖు అనగా గురువారం సాయంత్రం 7 గంటలకే రిసెప్షన్ విందు పెట్టారండి. మరి మీరు వచ్చారంటే నవగాయ పిండి వంటలు 4 కూరలు ప్రేమాప్యాయతలతో మనసారా వడ్డిచ్చేస్తారండి. మర్చిపోండి, ఎన్ని పనులు ఉన్నా పక్కన డిసైడ్కి వచ్చారంటే జంటను చూడగానే మనసు కొల్లాసం, ఒంట్లో ఉత్సాహం ఇట్టే వచ్చేస్తాయండి. మరి ఇదిగో మీరు రాకపోతే మాట వచ్చేద్దండి. ఇంకా చాలా పెళ్లి పనులు ఉన్నాయండి. ఉంటారండి మరి.